జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు నారాయణమ్మకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను గణతంత్ర వేడుకల పరేడ్కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 22 ఏళ్లుగా నిబద్ధతతో పనిచేస్తున్న నారాయణమ్మకు కేంద్రం నుండి ఆహ్వానం రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గణతంత్ర వేడుకల ఆహ్వానంపై నారాయణమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు కూడా వాడుతుందమ్మా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే డేరంగుల నారాయణమ్మ 22 ఏళ్లుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో రోడ్లను శుభ్రం చేస్తుంది. ప్రతిరోజు నారాయణమ్మ పాటలతోనే జూబ్లీహిల్స్ నివాసులను నిద్రలేపుతారు. ఆమె పాటలకు రోడ్లు పరవశిస్తాయి. బంజారాహిల్స్లోని వేమిరెడ్డి ఎన్క్లేవ్ ఏరియా నిత్యం పరిశుభ్రంగా ఉంటుందంటే అందుకు కారణం నారాయణమ్మే. అక్కడ ఆమెను పలకరించని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు నారాయణమ్మ పేరు తెలియని వారుండరు. ఆమె పాట వినబడకపోయినా, ఆమె చీపురు శబ్దం రాకపోయినా ఏమైందంటూ ఆరా తీస్తుంటారు. అంతలా బంజారాహిల్స్ వాసులతో మమేకమైంది నారాయణమ్మ. సముద్రాలు ఏకమై పారంగా 7 సముద్రాలు ఏకమై పారంగా ఎలాగు వస్తీవే ఉంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా మన రంగైన రాములేలుంగారమా లేవారె కాలు లేవు నడవా కాళ్ళు లేవు లేవారె కాలు లేవు నడవా కాళ్ళు లేవు ఎలాగు వస్తీవే ఉంగారమా ఉంగారమా ముద్దుటుంగారమా మన రంగైన రాములేలుంగారమా గారమా ముద్దుటుంగారమా మన రంగైన. ఖరీదైన ప్రాంతంలో పనిచేస్తున్న నారాయణమ్మ నివసించేది ఫిల్మ్ నగర్లోని వినాయక నగర్ బస్తీలో. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ నారాయణమ్మ సొంతూరు. భర్త మద్యానికి బానిసై కాలియా క్యాన్సర్తో చనిపోవడంతో 2 పిల్లలను పెంచి పెద్ద చేసింది. పనిలోనే పరమాత్ముడు ఉన్నాడని నమ్మే నారాయణమ్మ జమ్మికుంట మండలం శ్రీరాములపల్లిలోని నిత్యానంద రాజేశ్వరాచార్యుల వద్ద గురుబోధ తీసుకుంది. అప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ రోజు ఉదయం 3 గంటలకు నిద్రలేస్తుంది. అనుష్ఠానం ధ్యానం చేసి బంజారాహిల్స్లో పనికి వెళ్తుంది. ఎన్నో కష్టాలకు వచ్చి 2 పిల్లలను ప్రయోజకులను చేసింది. ఎంతో గొప్పగా కూడా మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నారాయణమ్మ గారి గురించి చెప్పండి. నారాయణమ్మ చాలా మంచి పని చేస్తుందండి. ఇక్కడ జేఎన్సీలో చాలా పాత పని మంచి ఆమె చాలా మంచిగా అక్కడ మన ఢిల్లీ నుంచి కూడా ఆమెకు మోదీ గారు కూడా పిలుస్తున్నారు. అంటే మా బ్లెస్సింగ్ మొత్తం ఉంది కాలనీ వాసులది. ఈమె చాలా మంచిగా ఇక్కడ పని కూడా బాగా మంచిగా చేస్తుంది. ఇక్కడ అన్ని ఇళ్ళల్లో కానివ్వండి, రోడ్లు కానివ్వండి, శుభ్రం పెట్టడానికి చాలా పెద్ద వర్కర్ అన్నమాట ఆయన జిఎంసీలో. నా పేరు సురేష్ కుమార్ అగర్వాల్, మున్నాలాల్ అగర్వాల్ ఆయన పేరు. ఇలా మా ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 వేమిరెడ్డి ఎన్క్లేవ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ. సార్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ సిటీలో కూడా ఎక్కడ లేని విధంగా ఒక పారిశుద్ధ కార్మికురాలికి ఢిల్లీ నుంచి ఆహ్వానం దక్కింది అంటే మీకెలా ఉంది సార్? చాలా మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే రోజు మీ ఛానల్లో వస్తున్నారు కదా ఇక్కడ, మేమందరం చూస్తున్నాం. మొన్న కూడా నేను చూసిన అక్కడ మా గార్డెన్లో చాలా మంచి ఇంటర్వ్యూ తీసుకునేది. ఈమె చాలా గొప్ప ఏమంటారు దాన్ని భక్తురాలు కూడా. చాలా మంచి పాటలు కూడా పాడుతుంది ఆమె. ఇక్కడ అంతా ఈమెకు అందరూ మెచ్చుకుంటారు అన్నమాట. అందరూ లైక్ చేస్తారు ఈమెకు నారాయణమ్మకు. प्रेसिडेंट ML अग्रवाल हैदराबाद बंजाराहिल्स रोड नंबर 12। यहाँ काम बहुत अच्छा हो रहा है। थोड़ी रोड्स वगैरह होना, हमारे को ये कॉलोनी के अंदर कोई देखने वाला नहीं है, पूछ रहा नहीं है, पूरे गड़े गड़े हो गए हैं। लगा दिए तो मेहरबानी रोड अच्छा। और ये औरत तो बहुत अच्छा काम करती, 10 साल से मैं देख रहा हूँ इसको, बहुत अच्छा काम करती। गार्डन भी हमारे KTR साहब बनवाए अच्छा, और उसमें जिम वगैरह भी लगाए, उसमें काफी लोग खुश है हमारे कॉलोनी के लोग। ठीक है సార్ చెప్పండి సార్ నారాయణమ్మ గారి గురించి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే మీ వాసిగా ఉంటున్నారు కదా, తన గురించి చెప్పండి సార్. ఈమె గత 22 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తుంది. ఆ టైంలో ఇప్పుడు ఎక్కడ బిల్డింగ్స్ ఇట్లా ఏం లేవు, మాకు కూడా చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి. ఆమె అప్పటి నుంచి బాగానే క్లీన్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మాకు రీసెంట్గా మొన్న తెలిసింది ఏంటంటే మీకు చాలా జిహెచ్ఎంసీ నుంచి కూడా చాలా ఫాలోఅప్ చేసారు. ప్లస్ ఆమెకు అవార్డు వస్తుంటే చాలా విచిత్రం. మన జిహెచ్ఎంసీ నుంచి చాలా ఫేమస్ అయింది. అటువంటిలో చాలా ఎంకరేజ్ చేయాలి మనం.
అందరం చాలా బాగా కష్టపడుతుంది. మార్నింగ్ వచ్చేసి సాయంత్రం 2 o'clock దాకా ఉంటుంది. ఉండి పని చేస్తుంది ఆమె పని ఆమె చేసుకొని వెళ్ళిపోతుంది. ఎవరితో మాటలు గిట్ల ఏముండదు, మామూలుగా ఆమె ఉంటుంది. కానీ మేమేందంటే మాకు కూడా ఆశ్చర్యమే, కానీ సంతోషం కూడా ఒకటి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇప్పుడు ఆమె చేస్తుందంటే చాలా బెటర్. తను రోజు పొద్దున్నే తన పాటతోని నిద్ర లేపుతుంది ఇక్కడ వాసుల్ని అనేది సౌండ్ అయితే వస్తుంది. 6 గంటలకైతే వస్తుంది. 6 లోపే వచ్చేస్తుంది సౌండ్. వచ్చేసి ఆమె చేసుకుంటుంది. ఇంకా గొంతుతో తెలిసిపోద్ది ఏమి వచ్చిందని చెప్పి. అది ఈ కాలనీ కూడా అప్పుడు ఇండ్లు లేకుండా చాలా బాగా చేస్తుంది పని. రోడ్లు కూడా లేవు అప్పుడు. ఇప్పుడు తొందరలో ఢిల్లీకి వెళ్ళబోతుంది కదా, చాలా సంతోషం. ఎక్కడ హైదరాబాద్ లో కూడా ఎక్కడ లేని విధంగా కూడా ఫస్ట్ టైం మన జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా పిలిచి ఆమెకు సన్మానం చేశారు. ఇంకా చేస్తామని చెప్తున్నారు. బట్ చాలా సంతోషం మాకైతే, ఎందుకంటే ఒక స్వీపరు ఎవరిని గుర్తించలేదు ఆమెను ఇన్ని రోజులు. ఇప్పుడు గుర్తించారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఆమెకు రావడం. మాకు చాలా గర్వంగా ఉందమ్మా. మా అక్క మా ఇంత పెద్దగా పాపులర్ అయ్యి పాడుతుంటే ఆమె ఇది ఢిల్లీ దాకా పోతుందంటే మాకు చాలా గర్వంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము మంచిగా మాకు సంతోషంగా ఉంది. మా కుటుంబానికే ఎంత గొప్ప ధన్యత వచ్చిందని మేము భావిస్తున్నాం. మీ పేరమ్మా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మ, మీరు పాడతారా పాటలు? మేము పాటలు ఏం పాడనమ్మా, పని చేస్తుంటాం. ఈ పక్క గల్లీలనే నేను మాకిద్దరం, ఇవతల గల్లి ఆమె చేస్తుంది, నేను అవతల గల్లీలే పని చేస్తా. ఇద్దరం కలిసి పని చేస్తాం. ఇద్దరు కలిసి ఇప్పుడు నేను 25 సంవత్సరాలు అవుతుంది నేను పని చేయబట్టి. 25 ఏళ్ళ నుంచి నేను ఇదే పని చేస్తున్నా, ఇంట్లోనే ఉంటున్నాం. మరి అక్క అన్ని నేర్చుకున్నారు కదా, మరి మీకెందుకు అలా అనిపించలేదు నేర్చుకోవాలి? మా నాయన దీంట్లోనే ఉండే, మా నాయనది మా అక్కకు వచ్చింది. అందులో మళ్ళీ ఆమె గురువుతోటి వచ్చింది. మేము ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాం, జ్ఞానంలోకి వెళ్ళలేదు. ఇంకా మేము వెళ్ళలేదు. మీకైతే కొంచెం చాలా సంతోషం. మా అక్క పని కూడా మంచిగా చేస్తుంది. మేమిద్దరం మంచిగా కలిసి చేసుకుంటాం పని. పని చేస్తుంది, మంచి పేరు వచ్చింది ఆమెకు. పాటలు వస్తాయి, ఆమె జ్ఞానం చాలా మంచిగా. ఆమెతోటి మాకు పేరు కూడా పలానా చెల్లెలు పలానా అక్క చెల్లె అంట్లు అనుకుంటే కూడా మాకు గర్వంగా ఉంది. మీ కూతురు మరి ఇంత బాగా పాటలు పాడుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు పెద్ద ధన్యత. ధన్యత. టీవీలలో కనిపిస్తుంది, మంచిగా పాడుతుంది. చాలా చాలా. మీరేమన్నా పాడేవాళ్ళ ఇట్లా? లేదమ్మా, ఇలా పాడేవాళ్ళు కాదు. అంతేనా? లేదు. మీకైతే చాలా ఆనందంగా ఉందా? గొప్ప ధన్యత. ఆమె వల్ల మా కుటుంబానికి ఇంత మంచి పేరు తెచ్చిందంటే గొప్ప ధన్యత. పరిశుభ్రత అంటే ప్రజాసేవగా భావించే నారాయణమ్మ సేవలను ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొనేందుకు నారాయణమ్మ పేరును ప్రతిపాదించారు. ఆమె సేవలను మెచ్చిన కేంద్రం జనవరి 26న గణతంత్ర వేడుకల పరేడ్కు నారాయణమ్మను ప్రత్యేకంగా ఆహ్వానించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న నారాయణమ్మ ఉన్నంతకాలం పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తూ ప్రజాసేవలో లీనమవుతానని చెబుతుంది. ఒక సాధారణ పారిశుద్ధ కార్మికురాలు నారాయణమ్మ. ఆమె పాటతో పొద్దున్నే 3 గంటల రాత్రి మేల్కొని ప్రకృతిని నిద్రలేపుతుందంటే నమ్మాలి. మరి ఆమె గానంతో ఇక్కడున్న బంజారా హిల్స్ ప్రజలందరికీ కూడా ఎంతగానో దగ్గరైపోయారంటే నమ్మాలి. ఇక్కడున్న ప్రజలు తన చీపురు సప్పుడు వినగానే, అదే కాకుండా తన గొంతులోని పాట వినిపించగానే వాళ్ళు ఆ పాటతోనే నిద్రలేస్తారంటే కూడా నమ్మాలి. ఎంతో మధురంగా, ఎంతో ఆనందంగా తను ఇక్కడ రోడ్లు ఊడుస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, అలాగే అందరికి ఆనందాన్ని కూడా పంచుతూ తను ఇక్కడ 22 సంవత్సరాలుగా పనిచేస్తూ ఇక్కడే కాలాన్ని గడుపుతుంది. తన కూతురు నివాసమైన ఫిలిం నగర్లో జీవిస్తూ ఇక్కడ బంజారా హిల్స్లో పని చేసుకుంటూ బతుకుతుంది. తన విశేషాలేంటో తననే అడిగి తెలుసుకుందాము. చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నీ పేరు తల్లి? నా పేరు దేరంగుల నారాయణమ్మ. ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు? నేను 22 సంవత్సరాలు అయింది మేడం. 22 సంవత్సరాలు అయింది చేస్తున్నా. ఇక్కడనే చేస్తున్నా. ఇదే పనిలో చేస్తున్నా? ఇదే పనిలో మా అమ్మ నేను కలిసి 3 సంవత్సరాలు చేసినాం. మా అమ్మని మా తమ్ముడు వద్దని తీసుకెళ్ళిండు. ఆ తర్వాత నేనే చేస్తున్నా కంటిన్యూగా. మా అమ్మ ఇక్కడనే ఉంది. మా చెల్లె నా వెనక ఆమె లక్ష్మమ్మ. ఆమె అక్కడ చేసేది. మా 3-4 ఏళ్ళు ఇటు చేయబట్టి
కానీ ఇంకా ఇంట్లోనే చేస్తున్నా మేడం. మా అమ్మ ఇచ్చింది నాకు మంచి గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. మీ అమ్మది మీరు చేస్తున్నా నేను. మా అమ్మది అంటే నేను మా అమ్మ కలిసి చేసినాము. ఇక ఆ తర్వాత నేను కంటిన్యూగా అయినా ఇక మా అమ్మ పెట్టినట్టే కదా. మరి ఇక తల్లి పెట్టిందంటే దాన్ని ఎంత కాపాడుకోవాలమ్మా, ఎంత గర్వపడాలి, ఎంత సంతోషపడాలి. మరి అంత గొప్పతనం ఎవరికి లేదు, నాకుంది. నేను గర్వపడుతున్నా, నేను సంతోషపడుతున్నా, ఆనందం నాకు. రోజు ఎన్ని గంటలకు లేస్తారు? నేను 3 గంటలకే లేస్తాను మేడం. అది నిద్ర మేలుకొస్తూనే ఉంటుంది. ఆ మేలుక గురువు గారు లేపుతాడు బ్రహ్మముహూర్తంలో 3 గంటల టైంలో. ఆ బ్రహ్మముహూర్తంలో గురువు గారే లేపుతాడు. గాఢ నిద్రలో ఉన్న మోసమాయను జీవ చూడగ మోహపాస్యములధికమాయను కాసి జందగ చేసే నీ గతి కర్మమే మందు జీవా మేలుకోనవే. నిజ గురుండగు సూర్యుడిప్పుడు నిజముగా హృదయించ చూడుము త్రిజగముల వారంత మేల్కొని తెలివిగన్నారు జీవా మేలుకోనవే. అమ్మ 21,600 జరుగు అంశలు తరుగునాయు హరిహరాదులు వచ్చి నిలసిన ఆగదీతను జీవా మేలుకోనవే. అసలు మీరు పాడుతుంటే గనక నిజంగా ఇగో బూస్ బంప్స్ వస్తున్నాయమ్మా. అంత అర్థం ఉన్న పాటలు మీరు ఇలా పాడడం కానీ ఇలాంటి పాటలు నేర్చుకోవడానికి గల కారణం ఎవరు? కారణం మా గురువు గారు. మా గురువు శ్రీ శ్రీ శ్రీమన్నారాయణాది బృహద్వాసిష్ట సిద్ధాంతం, అచల గురు సాంప్రదాయము, శివరామ దీక్షితీయము, అచల పరిపూర్ణ బోధ. మా గురువు గారు మా యొక్క సాంప్రదాయం అక్కడ అచల గురు మాతాజీ శీలం సూర్యకాంతమాంబ సమేత అచల గురూజీ వెంకటదాసార్య ప్రభువే నమః. శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మయుతం నిష్కల్మషానందం రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు జై. శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య అస్మద్గురు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురుం పరంపరం. ఏమన్నా అసలు ఈ రోజులల్లో ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి వేదాలు నేర్చుకోవడం లేదు, ఇంత అర్థవంతమైన పదాలు కూడా నేర్చుకోవడం లేదు. మరి ఇంతకు ముందు మీ కుటుంబంలో ఎవరైనా అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఇలాంటి అదృష్టాన్ని ఉన్నారా వాళ్ళు? లేకపోతే మా కన్న తండ్రి, నాకు ఈ జన్మనిచ్చిన తండ్రి మా నాయన మంచి భక్తుడు, మంచి గురు భక్తుడు, మంచి ఆటలాడేవాడు. నాటకాలు ఏం నాటకము, రామాయణం, భారతం, మంచి మంచి నాటకాలు వేసేవాడు. మా నాయన పల్లపు రాములు, వాళ్ళ నాయన పేరు పల్ల పెళ్ళయ్య, మా నాయనమ్మ మల్లమ్మ, మా అమ్మ పేరు జంగమ్మ. అమ్మ మేము 7 మంది మా అమ్మకు సంతానం. 4 అక్క చెల్లెళ్ళలో 3 తమ్ముళ్ళు అయితే ఒక తమ్ముడు పోయిండు. ఒక తమ్ముడు కొంచెం తెలివి తక్కువ, కొంచెం ఆయన మతి సీమతం ఉండదు, ఏం చెప్తే అర్థం కాదు. ఇంకో తమ్ముడు పల్లపు గోవర్ధన్ అని మంచి మాటకారి, మంచి రాజకీయం చేస్తాడు, మంచి పని చేసుకుంటాడు, మంచిగా ఘనంగా బతుకుతున్నాడు. మీది సొంతూరు ఎక్కడ? మాది సొంతం మా అమ్మగారిది నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం. అమ్మ మా గ్రామం గొడుకొండల అని నా పుట్టిన ఊరు. నన్ను ఇచ్చిన ఊరు ఒకటే రోడ్ అడ్డం, అక్కడ నల్గొండ, ఇక్కడ రంగారెడ్డి. ఒక్క గ్రామంలోనే 2 జిల్లాలు, 3 ఉండే, ఒకటి పోయింది, ఒకటి వేరే దాంట్లో కలిపిరు. కానీ ఇప్పుడైతే 2 నాది. రంగారెడ్డి జిల్లా నన్ను ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాలు గ్రామం మాది. గ్రామం. మరి ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు, ఎవరి దగ్గర? ఇక్కడ ఫిలిం నగర్ మేడం. మేము వచ్చి 35 సంవత్సరాలు అయింది, చాలా రోజులైంది వచ్చి, కొన్ని సంవత్సరాలు 35 కూడా దాటిపోయింది. వచ్చి ఈడ పని చేసుకుంటా ఉన్నాం. వినాయక నగర్ మాది. లీడర్లు అంతా ఆగం చేసిరు నన్ను. ఇప్పుడు నా కూతురు ఇంట్లో ఉంటున్నా, తలదాసుకొని ఉంటున్నామ్మా. ఇక్కడ బంజారా హిల్స్ లో ఎప్పటి నుంచి మీరు పనిచేస్తారు? 22 సంవత్సరాలు అయింది మేడం. 22 సంవత్సరాలు. మా అమ్మ నేను 3 సంవత్సరాలు చేసినాక మా అమ్మ ఇంటికి పోయింది. ఇంకా నేను చేస్తున్నా, కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడున్న ప్రజలంతా కూడా మీ పాటలు వింటున్నారు, మీ పనితీరు చూస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? మంచిగా చూస్తారు మేడం. నమస్తే అమ్మ, తిన్నవా అమ్మ, బాగున్నవా అమ్మ, పొద్దున్నే చాదాయినవా అని అడుగుతారు అందరు. అమ్మ నమస్తే, చాదాయినవా. మంచి మంచి సారోళ్ళు అడుగుతారు, ఇట్లా పనిచేసే వాళ్ళు అడుగుతారు, వాచ్మెన్లు, సెక్యూరిటీలు, డ్రైవర్లు, ఇల్లుగాళ్ళు వాళ్ళు పొద్దుగాలనే పోతుంటారు అనమాట. పోతుంటే అమ్మ బాగున్నావా,
నమస్తే సార్ అని నేనంట. నేను ఆనందంగా అంట, బ్రహ్మానందంగా నాయన నమస్తే నాయన అంట. అందరికీ బాగుంటాం మేడం. మీ దగ్గర ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంది కదా, ఇదంతా కూడా చాలా మందికి తెలిసిపోయింది. ఢిల్లీ వరకు వెళ్ళింది కదా, అక్కడ గణతంత్ర దినోత్సవానికి మీకు ఆహ్వానించారు. ఆ విషయం మీద మీకు ఎలా అనిపిస్తుంది? నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ అలా ఆహ్వానించిన సంగతి నాకు తెలియదు మేడం. అది వచ్చినాక పేపర్లు వచ్చినాక వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. నాకు ఈ విషయం మాత్రం నాకు తెలియదు. నాకు అస్సలు తెలియదు అమ్మ. గలీలో పని చేసేదాన్ని ఢిల్లీలో ఏం జరుగుతుందో నాకు ఏం తెలుసు తల్లి కాదా? నాకేం లేదు. గల్లీలో పని మంచిగా ఉండాలి. ఎవరైనా చెత్త వేస్తే నేను ఊకోను, అస్సలు ఊకోనమ్మా. చెత్త మన గల్లీ బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. మన ఇల్లు బాగుంటే ఇంట్లో మనుషులు బాగుంటారు. ఇంట్లో మనుషులు బాగుంటే ప్రపంచం, మన ఊరు బాగుంటుంది. మన బస్తీ బాగుంటుంది. మన బస్తీ బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఫస్ట్ మీరు బాగుంటేనే మాలాంటి వాళ్ళందరం ఇక బాగుంటామా, దుమ్ము పోతుంది. మాకు అన్నీ ఉంటాయి, అన్ని రోగాలు, మన్ను మశానం అన్నీ ఉంటాయి. కానీ రోగం వచ్చిందని ఇంట్లో అంతా తెచ్చిపెట్టేటోళ్ళు లేరు కదా తల్లి కదా. అన్నం తింటేనే ఈ దేహం ఉంటుంది. ఈ దేహం ఉంటేనే పని చేస్తాం, 10 మందిని తెలుసుకుంటాం, నలుగురితో మాట్లాడగలం. ఈ దేహమే లేనప్పుడు ఎట్లా మాట్లాడతాం? ఈ దేహానికి కారణం ఎవరు? అమ్మ నాయన కావచ్చు, భగవంతుడే. కానీ ముందు ప్రధానం వాళ్ళు భగవంతుడు కాదు. ముందు తల్లి తండ్రి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. పరమాత్ముడు సర్వాంతర్యామి, చరాచర ప్రపంచం అంతా సూది మన మోపే, సందు లేకుండా నిండి నిమిడి కృతమై ఉన్నాడు పరమాత్ముడు. ఆయన మనకేడగానొస్తాడు, వింటాడా, అంటాడా? శబ్ద స్వరుష రూప రసగంధాలు ఆయనకు లేవు, కానీ వీళ్ళ లోపల ఉన్నాయి. అమ్మ లోపలుంది, నాయన లోపలుంది, మరి వాళ్ళ అతిథి లోపల ఉన్నది, సర్వం ప్రపంచంలో ఉంది. అది అమ్మ. మరి ఇప్పుడు మీరు పొద్దున్నే మీరు పని చేసుకుంటూ కూడా 3 గంటల రాత్రి ప్రకృతిని కావచ్చు, ప్రజలను కావచ్చు, మీ పాటతోటి మేల్కొల్పుతున్నారు కదా. ఆ పాట మా కోసం ఒక్కసారి మళ్ళీ అదే పాట పాడునా, ఇంకోటి పాడునా? చాలా ఉన్నాయి మీతో చాలా ఉన్నాయమ్మా. ఇది మామూలుగా ఒక పద్యం పాడతాం. ఆకాశ పంచకం బంతరేంద్రియములు, ప్రాణాదులును వాయు పంచకంబు, జ్ఞానేంద్రియములైదు వైశానర పంచకంబు, అప్పు పంచకంబు శబ్దాదులైదు, కర్మేంద్రియములైదు కడభూమి పంచకం, ఇటులిరువైదు ఇంద్రియములు. ఇవి ఆత్మగాదని ఇన్నింటి నెరిగేటి ఎరుకయే పరమాత్మయని ఎరింగి, సాంఖ్యయోగంబు సాధించు సజ్జనుండు, ముక్తి జంతును మీ పాద భక్తితోను, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షితాహువా. అసలు ఎంత బాగా చెప్తున్నారు. అసలు అక్షరం పొల్లుపోకుండా చెప్తున్నారు కదా. మీరు చదువుకున్నారా లేకపోతే ఎట్లా? ఎక్కడిది మేడం చదువు ఎక్కడిది? మా అమ్మ అన్నే ఉంది, అడుగు. నేను చదువుకున్నానేమో. మరి ఎలా నేర్చుకుంటారు ఇవి? పనికోవాలి, గురువు గారు శిక్షణ లేని భక్షణ ఎంత చేసినా వేస్టే, ఒంటికి అది పనిచేయదు. వంతన్న అవుతుంది, లేకుంటే అనారోగ్యం అన్న అవుతుంది. శిక్షణతోటి భక్షించితే అది ఒంటికి పడుతుంది. చూస్తున్నారు కదా, ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ ఆ పని ఎంత ఇష్టంతో చేస్తున్నామో, ఎంత ఆనందంగా చేస్తున్నాం అనేదే చాలా ముఖ్యము. అదే కాకుండా ఒక పారిశుద్ధ కార్మికురాలుగా ఉండి ఇంత బాగా పాటలు పాడుతూ అందరి మనసులను దోచుకుంటూ మనందరినీ కూడా కరోనా కాలంలో కూడా గట్టెక్కించింది ఈ పారిశుద్ధ కార్మికులే. కాబట్టి వీళ్ళల్లో ఇంత టాలెంటెడ్ ఉండి కూడా, ఇంత ప్రతిభ ఉండి కూడా వాళ్ళు మనకి ఈ రోజున ఇంత మంచి ప్రకృతిని ఇస్తున్నారు అంటే వీళ్ళు చేస్తున్న ఈ పని వల్లే. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళకి చదువు రాదు, కానీ వేదాంతాలు గొప్ప గొప్ప వేదాంతాలు చెప్పగలరు. కానీ వాళ్లకు పెన్ను పెట్టి రాయడం తెలీదు. వాళ్ళ గొంతులోనే ఉంది ఆ మాధుర్యం. పాటలతోటి అల్లుకుపోతూ ప్రజలందరినీ మేల్కొల్పుతున్న ఇలాంటి వాళ్ళకి, ఈ ఎంతో ప్రతిభ ఉన్న వాళ్ళకి గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నాం మనం కూడా. మీకు సినిమాలలో కూడా వస్తూ ఉంటాయి అవకాశాలు, తప్పకుండా వస్తాయమ్మా. మీరు ఢిల్లీ వరకు వెళ్ళి మీకు చెందాల్సిన ఆ గౌరవాన్ని దక్కించుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కెమెరామెన్ సంతోష్తో